కింగ్డమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశి నిర్మించారు. ఈ మూవీకి స్టార్ క్యాస్ట్ నటించడం, టాప్ టెక్నీషియన్లతో పనిచేయించడం, ప్రమోషన్స్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించడంతో భారీగానే ఖర్చయిందని తెలుస్తోంది. మొత్తంగా కింగ్డమ్ సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు 130 కోట్ల రూపాయల పెట్టుబడి అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న చిత్రం కింగ్డమ్ అనే అంటున్నారు సినీ విశ్లేషకులు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం కోసం దాదాపు 2 ఏళ్లుగా కష్టపడ్డారు. మరో చిత్రంపై ఫోకస్ పెట్టకుండా కేవలం కింగ్డమ్ తో సాలిడ్ హిట్ అందుకోవాలని టైం కేటాయించారు. ఇందుకు గాను విజయ్ 30 కోట్ల రూపాయలు చార్జ్ చేశారని తెలుస్తోంది. లైగర్ సినిమాకు 20 కోట్ల రూపాయలు తీసుకున్నారని టాక్. ఇక ఇప్పటి వరకు ఇదే అత్యధిక పారితోషికం అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా భారీగానే చార్జ్ చేశారు. కింగ్డమ్ ప్రాజెక్ట్ కు 7 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇక కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ 3 కోట్లు అందుకున్నారు. హీరోయిన్ గా ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే ₹1 పారితోషికంగా అందుకుంది. మరోవైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర 10 కోట్ల రూపాయలు చార్జ్ చేశారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.